హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చదివేటప్పుడు మనం ఈ చట్టాల గురించి చదువుతాం. ఫస్ట్ చాప్టర్లో ఉంటాయి ఇవి. సో ఈరోజు మనం చట్టాలు మొత్తాన్ని కూడా కంప్లీట్ చేద్దాము. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి 1773 రెగ్యులేటింగ్ చట్టం. ఈ చట్టాలన్నీ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టిన చట్టాలన్నమాట. అయితే ఈ రెగ్యులేటింగ్ చట్టాన్ని లార్డ్ నార్త్ అనే బ్రిటిష్ ప్రధాని రూపకల్పన చేశాడు. సో దీని బ్యాక్గ్రౌండ్ కనుక మనం పరిశీలించినట్లయితే మనకి 1757 ప్లాసీ యుద్ధము, 64 బక్సార్ యుద్ధాల తర్వాత ఏమైందంటే కంపెనీ యొక్క అధికారం బాగా పెరిగిపోయింది. 1765లో బెంగాల్, బీహార్, ఒడిశాలపై దివానీ హక్కులు కూడా పొందడం, కంపెనీలో అవినీతి, ఆర్థిక దివాలా ఇవన్నీ పెరగడం వల్ల బ్రిటిష్ ప్రభుత్వం కంపెనీని నియంత్రించాలని భావించింది. సో మెయిన్ పర్పస్ ఏంటంటే కంపెనీ యొక్క వ్యవహారాలన్నిటినీ కూడా క్రమబద్ధీకరించి కంపెనీని నియంత్రించాలనేది మెయిన్ టార్గెట్. మరి ఏవి ప్రొవిజన్స్, మెయిన్ ప్రొవిజన్స్ ఏంటి? మనకి పదవి మార్పు. బెంగాల్ గవర్నర్ అనే పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఏ చట్టంలో మార్చారు అని అడుగుతాడు రేపు క్వశ్చన్. 1773 రెగ్యులేటింగ్ చట్టం. మరి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉంది కదా, ఈ గవర్నర్ జనరల్కు సహాయకంగా 4 సభ్యుల కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయాలు అనేవి ఇక్కడ మెజారిటీ ఓటు మీద ఆధారపడతాయి అన్నమాట. అలాగే మనకి మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరంటే వారన్ హేస్టింగ్స్. అలాగే 1774లో కలకత్తాలో సుప్రీంకోర్టు అనేది ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేశారు. దీనికి ఫస్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే సర్ ఎలిజా ఇంపే. అయితే అప్పుడు మనకి 1+3తో మినీ సుప్రీంకోర్టు అనమాట కోల్కతాలో ఏర్పాటు చేసింది. సర్ ఎలిజా ఇంపే ఫస్ట్ అనమాట మనకి ప్రధాన న్యాయమూర్తి. మరి మద్రాసు, బాంబే గవర్నర్లు ఎవరైతే ఉన్నారో బెంగాల్ గవర్నర్ జనరల్కు లోబడి ఉండాలి అని చెప్పేసి మనకి కేంద్రీకృత పాలన అనే కండిషన్ కింద మద్రాసు, బాంబే గవర్నర్ జనరల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇరువురు కూడా బెంగాల్ గవర్నర్ జనరల్ కింద లోబడి ఉండాలి అనేది కండిషన్ అనమాట. పార్లమెంట్ నియంత్రణ. కంపెనీ యొక్క రెవెన్యూ, పౌర, సైనిక వ్యవహారాలను బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదించాలి. ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలను కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదించాలి. మరి ప్రాముఖ్యత. భారతదేశంలో కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి బ్రిటిష్ పార్లమెంట్ చేసిన మొట్టమొదటి చట్టం రెగ్యులేటింగ్ చట్టం. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అలాగే భారతదేశంలో కేంద్రీకృత పరిపాలనకు పునాది వేసింది ఏ చట్టంలో అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం. కంపెనీ రాజకీయ పరిపాలనా విధులను అధికారికంగా గుర్తించింది. సపరేట్గా రాజకీయ విధులు, పరిపాలన విధులు సపరేట్గా గుర్తించింది అధికారికంగా రెగ్యులేటింగ్ చట్టం 1773. అయితే గవర్నర్ జనరల్కు తన కౌన్సిల్పై వీటో అధికారం లేకపోవడం అనేది ఇక్కడ లిమిటేషన్ అనమాట. గవర్నర్ జనరల్ మరియు సుప్రీంకోర్టు మధ్య అధికార పరిధిపై స్పష్టత లేకపోవడం వల్ల ఇది విభేదాలకు దారితీసింది. కరప్షన్ అరికట్టడంలో కూడా విఫలమైంది. ఇది మనకి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ గురించి.